చాలామందికి ఇంగ్లీష్ తెలిసినప్పటికీ ఎవరైనా వచ్చి వాళ్ళతో ఇంగ్లీష్ మాట్లాడినా లేదా వీళ్ళు వెళ్ళి ఎవరితో అన్నా ఇంగ్లీష్ మాట్లాడాలన్నా చాలా భయపడుతూ ఉంటారు. అలా ఎందుకు జరుగుతుంది? ఎందుకనంటే మనకు తెలిసిన వర్డ్స్ వేరే వాళ్ళు వేరే విధంగా యూస్ చేయడం వల్ల, మనం బేసిక్లో యూస్ చేస్తే వాళ్ళు అడ్వాన్స్డ్గా యూస్ చేయడం వల్ల. ఉదాహరణకి బేసిక్ ఇంగ్లీష్లో కోపాన్ని మనం యాంగ్రీ అని ఎక్స్ప్రెస్ చేస్తాం. అదే అడ్వాన్స్డ్కి వచ్చేసరికి ఐరేట్, ఎన్నాయిడ్, క్రాస్, వెక్స్డ్, ఇరిటేటెడ్ అని ఇలా చాలా విధాలుగా వాడతాం. ఈ పదాలని ఎక్కడ వాడాలి, ఎప్పుడు వాడాలి, ఏ సందర్భంలో వాడాలో తెలుసుకుందాం. ముందుగా ఐరేట్ అంటే విపరీతమైన కోపం, గ్రేట్ యాంగర్ని ఎక్స్ప్రెస్ చేయడానికి యూస్ చేస్తాం. దీనికి ఎగ్జాంపుల్, ఐ యామ్ ఐరేట్, సో ఐ కాంట్ స్పీక్ టు యూ రైట్ నౌ. నేను ఇప్పుడు అత్యంత కోపంగా ఉన్నాను, ఈ సమయంలో నేను నీతో మాట్లాడను. మరి ఎన్నాయిడ్ని ఎప్పుడు యూస్ చేస్తామంటే స్లైట్లీ యాంగర్గా ఉన్నప్పుడు. ఐ యామ్ ఎన్నాయిడ్ బై మస్కిటోస్, నాకు ఈ దోమల వల్ల చిరాకు వస్తుంది అన్నప్పుడు యూస్ చేయొచ్చు. ఇరిటేటెడ్ అని ఎప్పుడు వాడచ్చు అంటే ఎవరైనా మనకి డిస్ప్లెజర్ చేసినప్పుడు, అంటే ఎవరైనా మనకి ఇష్టం లేని పని చేసి విసిగిస్తే అప్పుడు మనం ఇరిటేటెడ్ అని యూస్ చేయొచ్చు. హీ ఈజ్ ఇరిటేటింగ్ మీ అని వాడచ్చు. మరి క్రాస్ అని ఎప్పుడు యూస్ చేస్తామంటే మనకి ఏదైనా విషయం చాలా నచ్చలేదు, ఎవరైనా ఏదైనా చెప్తుంటే నచ్చలేదు అన్నప్పుడు క్రాస్ అని యూస్ చేయొచ్చు. ఎగ్జాంపుల్గా, హీ సీమ్డ్ టు బి వెరీ క్రాస్ అబౌట్ సంథింగ్. వెక్స్డ్ అని ఎప్పుడు వాడచ్చు అంటే ఫ్రస్ట్రేట్ అయినప్పుడు, వర్రీడ్. సో ఐ యామ్ వెక్స్డ్ విత్ యూ అంటే నేను విసిగిపోయాను లేదా కంగారు పడినప్పుడు, అలాంటప్పుడు మనం వెక్స్డ్ అనే వర్డ్ని యూస్ చేయొచ్చు. లాస్ట్లీ ఎగ్జాస్పిరేటెడ్, దీనిని కూడా కోపాన్ని వ్యక్తం చేయడానికి మనం వాడచ్చు. ఎలాంటప్పుడు వాడచ్చు అంటే ఎవరన్నా కావాలని విసిగిస్తున్నప్పుడు, మనకి నిరాశ కలిగినప్పుడు ఈ పదాన్ని వాడచ్చు. దీనికి ఎగ్జాంపుల్, ఎవరైనా ఏదన్నా తెస్తానని తేకపోయినా, ఎవరైనా మనకి ఇష్టమైన వాళ్ళు వస్తానని రాకపోయినా, అలాంటప్పుడు మనం యూ ఎగ్జాస్పిరేటెడ్ మీ అని చెప్పచ్చు. ఈరోజు యాంగర్కి సంబంధించి చాలా సిమిలర్ వర్డ్స్ తెలుసుకున్నాం కదా. ఐరేట్ అని, ఎన్నాయిడ్ అని, క్రాస్ అని, వెక్స్డ్ అని, ఇరిటేటెడ్ అని, ఎగ్జాస్పిరేటెడ్ అని. ఇంకా మరెందుకు ఆలస్యం, ఇవన్నీ వర్డ్స్ యూస్ చేయడం స్టార్ట్ చేయండి మీ సెంటెన్స్ ఫార్మేషన్స్లో. అలాగే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ బాయ్.